ఇక సుంకాల విషయంలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ ఫేస్బుక్ మాతృక సంస్థ మెటా అధినేత జుకర్బర్గ్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆయన బీజింగ్ తో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతకు రాజీ పడ్డారని మాజీ ఉద్యోగి ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. అనైతిక వ్యాపార విలువలు, గోప్యతా విధానాలకు సంబంధించి పలు అంశాలపై మెటా యుఎస్ కాంగ్రెస్ ఎదుట విచారణ ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఆ సంస్థ మాజీ ఉద్యోగి సారా విలియమ్స్ కాంగ్రెస్ కమిటీ ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా జుకర్బర్గ్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మెటా ఎగ్జిక్యూటివ్ పదే జాతీయ భద్రతను అనగదొక్కి దేశ విలువలకు ద్రోహం చేయడం తాను చూశానని సారా తెలిపారు. ఇక ఈ సంస్థ చైనీస్ ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ టూల్స్ ను అభివృద్ధి చేసిందని, ఈ టూల్స్ తో కంటెంట్ పై విస్తృత నియంత్రణ లభిస్తుందన్నారు. ఇక మెటా అధినేత జుకర్బర్గ్ తాను దేశభక్తుడని చెబుతారని, కానీ గత దశాబ్ద కాలంలో ఆయన చైనాలో $18 బిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారన్నారు. ఇప్పుడు బీజింగ్ లో తన వ్యాపార ఉనికిని మరింత పెంచుకునేందుకు కమ్యూనిస్టు పార్టీతో స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారని సారా విలియమ్స్ ఆరోపించారు. మెటా ఏఐ మోడల్ లామా చైనీస్ ఏఐ స్టార్టప్ డిప్సిక్ కు సాయం చేస్తోందని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. సారా వ్యాఖ్యలు వాస్తవ దూరమని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. ఇక చైనాలో ఇప్పటి వరకు మెటా ఎలాంటి సేవలు అందించడం లేదని సంస్థ అధికార ప్రతినిధి రాన్ డేనియల్ వెల్లడించారు.